నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ త్రివేణి. దిక్కు మొక్కు లేని జనం, ఒక్కొక్కరు అగ్నికణం అన్న ఈ ఒక్క వాక్యమే కరువు నేలపై ఓ దళిత ఉదయానికి, ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచింది. అచ్చంగా అలాంటి అణగారిక వర్గంలోంచి ఓ అగ్నికణం ఎగిసిపడింది. అగ్రవర్ణాల ఆధిపత్యంపై ఓ వెలుగు సూర్యుడు కొరడా జడిపించాడు. పేగులను మెలితిప్పే ఆకలిని, ఆత్మను దహించే అవమానాలను, భయపెట్టే పేదరికాన్ని ఆయన ఒకే ఒక్క ఆత్మ విశ్వాసపు జెండాతో జయించారు. దళిత సంక్షేమమే అజెండాగా పెట్టుకుని 3 దశాబ్దాలుగా అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలతో మందకృష్ణ మాదిగ నేతృత్వంలో వేలాది మందితో దళిత చైతన్య మహాసభలు నిర్వహించారు. పద్మభూషణుడు నందమూరి బాలయ్య అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీ జెండా పట్టి దళితుల అభివృద్ధి అజెండాగా ముందుకు సాగుతున్నారు. స్వర్ణాంధ్ర సృష్టికర్త ఏపీ సీఎం చంద్రబాబు, యువనేత లోకేష్ మార్గదర్శకత్వంలో ఎస్సీలు, వారి ఉపకులాల సమగ్ర అభివృద్ధి కోసం సామాజిక ఉద్యమాల రాజకీయ సైనికుడై ప్రజాక్షేత్రంలో అణగారిక వర్గాలకు అండగా నిలుస్తున్నారు. ఆయనే ఏపీ ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ బేకరీ గంగాధర్ గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ గా మీకు అవకాశం వస్తుందని మీరు ముందే ఊహించారా? బాలయ్య గారి సపోర్ట్ కానీ ఎవరైనా సహాయం తీసుకున్నారా? అంటే ఊహించినంటే అయితే ఏం లేదు. తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి బాలయ్య బాబు గారు నాయకత్వంలో పనిచేయడం అనేది మా సుకృతం, పూర్వజన సుకృతం. ఎందుకంటే సామాజిక ఆలోచనతో ఆ రోజు సమసమ స్థాపన కోసం దివంగత ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీలో అంటే మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అంటే ఒక అభిమానం, సామాజిక ఆలోచన విధానం ఉన్నటువంటి ఒక ప్రాంతీయ పార్టీ అనేటువంటి సుహృతంతో మా కుటుంబ నేపథ్యం మొదటి నుంచినే మేము తెలుగుదేశం పార్టీకి అందుబాటులో ఉండేవాళ్ళం. అయితే అవకాశాలు అనేది నేను ఆశపడో లేకపోతే ఇంకో దాని గురించి ఆలోచన చేయలేదు. నా యొక్క ఏదైతే నా పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నిబద్ధత కార్యకర్తగా పనిచేయడం వల్ల నన్ను గుర్తించి నాకు వచ్చినటువంటి పదవే తప్ప నేనేది అది ఊహించుకొని ఇంకోటి వస్తుందని అయితే నేను ఎక్కడ కూడా భ్రమంలోకి వెళ్ళను. అరే కష్టపడితే మనకి ఎక్కడైనా ఫలితం దొరుకుతున్న ఒక దృక్పథంతో పార్టీకి అండగా నిలబడుతూ బాలయ్య బాబు గారికి ముందు వరుసలో ఉంటూ పనిచేస్తున్నాను కాబట్టి నన్ను ఆయన గుర్తించి నాకు పదవి రావని చెప్పిందే కానీ నేనేదో ఆశ పెట్టుకొని నాకు ఇంకోటి ఇస్తారో ఇంకోటి ఆ విధంగా ఎప్పుడు కూడా పార్టీలో ఆలోచన లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది కష్టపడిన కార్యకర్తలు గుర్తిస్తున్నటువంటి ఒక ఆలోచన మీద మొదటి నుంచి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజకీయ చైతన్యం రావడానికి కారణం తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో కష్టపడేవానికి గుర్తింపు ఉంటుందని ఒక ఆలోచనతో ఫస్ట్ పని చేశాను. నా పనికి తగ్గట్టుగా నేను చేసినటువంటి తెలుగుదేశం పార్టీలో చురుకైన పాత్రకు తగ్గట్టుగా నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకునే కాడ మాత్రం ఉన్నా. నేను ఎక్కడ కూడా ముందస్తుగా నాకు ఇది వస్తుంది అది వస్తుంది ఆలోచనతో ఎప్పుడు లేదు. పెద్దల ఆశీస్సులు, మన యొక్క నిజాయితీ నిబద్ధత ఉంటుంది, దానిపైన ఆధారపడే పదవులు వస్తాయి నేను భావించాను. సార్, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య గారితో మీ మొదటి పరిచయం ఎలా ఏర్పడింది? ఆయనతో మీకు ఇంత ఆత్మీయ బంధం ఎలా ఏర్పడింది అంటారు? హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారితో మాకున్నటువంటి సాన్నిహిత్యము, సంబంధము అది విడిదీయరాని. ఎందుకంటే బాలయ్య బాబు గారు తన తండ్రి బాటలో హిందూపురాన్ని ఎంచుకోవడం అనేది మొట్టమొదటి చేసినటువంటి గొప్ప విషయం. ఆ నియోజకవర్గ ప్రజలు చేసుకున్నటువంటి ఒక అదృష్టం. ఆయనతో నా సంబంధం, నా ప్రస్థానం మొదలవడానికి కారణం నేను లోకల్గా ఒక ఎంఆర్పిఎస్ లీడర్గా పనిచేస్తూ నేను ఆ లోకల్గా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తిని. అయితే బాలయ్య బాబు గారు మొట్టమొదట నామినేషన్ వేసి హిందూపురానికి వస్తున్నాడు అన్నప్పుడు నేను అప్పటికే పార్టీలో అంత చురుగ్గా పాల్గొన్నటువంటి వ్యక్తి కాబట్టి నన్ను ఒక దళిత నాయకుల్లో, దళిత లీడర్లో, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి దళిత నాయకుల్లో బేకరీ గంగాధర్ అనే వ్యక్తి, ఆయనకున్నటువంటి నిబద్ధత ఏదైతే ఉన్నదో పార్టీ పైన కానీ లేదా సమస్యల పైన కానీ లేదా పార్టీ ఇచ్చేటువంటి కార్యక్రమాల పైన కానీ చిత్తశుద్ధిని ఆలోచన చేసి ఆయన నన్ను మొట్టమొదటిగా ఆయన నామినేషన్ వేసిన తర్వాత నా నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా నేను కలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆయనే అంతకుముందే ఎక్కడి నుంచి సమాచారం తీసుకున్నాడో నాకైతే తెలీదు. గంగాధర్ గారు
మీరు బాగా మంచి దళిత నాయకత్వంలో పనిచేసినటువంటి వ్యక్తులు, మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి అవసరం కాబట్టి ఖచ్చితంగా మీరు పార్టీలో ముందు వరుసలో ఉండండి, మీకు న్యాయం జరుగుతుందని ఆయన నాకు చెప్పడము, అటు నుంచి నేను క్రియాశీలకంగా పూర్తి స్థాయిలో మరి బాలయ్య బాబు గారితో నేను నడవడం, నా యొక్క పార్టీలో ప్రస్థానం మొదలైంది. బాలయ్య బాబు గారితో నా ప్రస్థానం అక్కడి నుంచి మొదలైంది. గంగాధర్ గారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీ ఫ్యామిలీ అంటే మీ నేటివ్ ప్లేస్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇంతకుముందు గంగాధర్ గారు ఏం చేసేవాళ్ళు? అలాగే ఈ ఉద్యమ ప్రస్థానంలో మీరు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు? నా స్వస్థలం, నా జన్మనిచ్చిన ఊరు కోడూరు అండి. హిందూపుర కాన్స్టిట్యున్సీ, చిలముత్తూరు మండలం, కోడూరు హెడ్ క్వార్టరే. నేను ఒక మాదిగ సమాజ వర్గంలో నేను పుట్టడం జరిగింది. అయితే మా తల్లిదండ్రులు ఇద్దరు పేదవాళ్ళే, నా కుటుంబం కూడా పేదది. నేను వాళ్ళకి మొదటి సంతానం. ఇంకొక తమ్ముడు ఉండేవాడు, మరి అకాలంగా మరణించడం జరిగింది. తర్వాత మా తండ్రి గారు బేకరీ పని చేసి తయారు చేసేటవాడు. బేకరీ వస్తువులు, ఏది ఇప్పుడు కేక్స్ కావచ్చు, బిస్కెట్స్ ఇట్లాంటివి తయారు చేసేటువంటి వృత్తి మా నాన్నగారిది. మా మదర్ ఇంట్లోనే ఉండేది. కాకపోతే మా నాన్నకు పని దొరకనప్పుడు ఆమె ఈ ఈతవి బుట్టలు, తట్టలు ఇట్లా లాంటివి అల్లేటువంటి ప్రస్థానం మాది. అయితే నాకు మొదటి నుంచి ఆ రక్తంలో వచ్చినటువంటి సంబంధం ఏమో సామాజిక ఆలోచన విధానం అనేది నాకు చాలా వివక్షతకు వ్యతిరేకంగా సమాజంలో జరుగుతున్నటువంటి అసంఘిక శక్తుల యొక్క విధానాన్ని, సమాజంలో వ్యత్యాసాలు ఏవైతే జరుగుతుంటాయో దాన్ని జీర్ణించుకో. ఎందుకంటే అప్పటికే ఒక మాదిగా ఎస్సీ కులంలో పుట్టినటువంటి వాడు కాబట్టి సమాజంలో అప్పటికే ఆ యొక్క వివక్షత అనేది కులం పైన ఎక్కువ ఉండేది. ఎంతో కొంత నాకు ఆ వివక్షతను పారదోలే కాడ నేను ముందు వరుసలో ఉండాలా, నా వంతు నేను కూడా సమాజంలో మనిషిగా గుర్తింపు రావాలంటే మొత్తం సమాజంలో నేను కూడా ఆ వర్గాలకు వివక్షతను పోగొట్టుకోవడానికి నా వంతు నేను ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను అప్పట్లో నక్సలైట్లు లేకపోవడానికి నేను సిద్ధమయ్యాను. 92-93లో నా ప్రస్థానము నా స్నేహితులతో కలిపి అప్పుడున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివక్షత, మరి దాడులు, దౌర్జన్యాలు, వీటన్నిటిపైన అంటే ఒక తూరు చెప్పాలంటే ఈ సమాజంలో మేము మనుషులమా కాదా అనేటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఆడ జరుగుతున్నటువంటి వివక్షను చూసి తట్టుకోలేక ఒక ఇద్దరు ముగ్గురు మా స్నేహితులము ఎందుకు మనం కూడా వెళ్దాం నక్సలైట్ లేక నిర్ణయించుకున్న సందర్భంలో అప్పుడు ఉవ్వెత్తన ఒక ఎంఆర్పిఎస్ మాదిగ దండోరా అనే పేరుతో మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం రావడం, మేము అటు నుంచి అరే మనకంటూ ఒక నాయకత్వం వస్తున్నది, మందకృష్ణ మాదిగ అనేటువంటి ఒక వ్యక్తిని మన దళిత జాతికి ఒక దిక్చూసేటటువంటి వ్యక్తి రావడానికి మనకు ఒక ఎంఆర్పిఎస్ అది పేరులోనే దండోరా పెట్టుకోవడం అనేది మేము అక్కడ ఆకర్షితులై దండోరాలో పనిచేసేదానికి 94లో ఎంఆర్పిఎస్ స్టార్ట్ అయితే 94-95 మేము కొంత గ్రామీణ స్థాయిలో ఉంటూనే 96లో ప్రత్యక్షంగా ఒక కాన్స్టిట్యున్సీ లెవెల్లో నేను మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పనిచేయడానికి రావడం జరిగింది. అయితే మీరు అంటున్నట్టు ఏ ఇబ్బందులు ఎదుర్కొన్నారంటున్నారు. అసలు చెప్పలేనటువంటి మనిషిని మనిషిగా చూడలేను. కనీసము పక్షులకి పశువులకు ఉన్నటువంటి గౌరవం లేనటువంటి ఒక జాతిలో పుట్టినటువంటి మేము చాలా అసలు అంతకన్నా మనసు బాధించేటువంటి కార్యక్రమాలను వ్యక్తిగతంగా ఉండొచ్చునేమో కానీ సమాజంలో మనిషిగానే గుర్తించలేకపోతున్నారు అన్నటువంటి బాధ. అరే ఆ హోటల్ దగ్గరికి వెళ్తే చేతిలో పట్టుకోమంటారు, ఏదైనా పనికి వెళ్తే భోజనం ఇట్లా పైన ఎత్తేస్తారు, నీళ్లు దోచులు. అంటే ఇంత మానసికమైనటువంటి క్షోభ అనిపించినటువంటి మేము దీన్ని రూపమాపాలన్నప్పుడు మాకు వచ్చినటువంటి అవకాశాన్ని మరి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పోవడానికి మేము ఎంఆర్పిఎస్ని మా ఆకర్షితులు కావడం జరిగింది. ఈ ఉద్యమ ప్రయాణంలో జాతి బిడ్డలు బయటికి రావడానికి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పెత్తందారి వ్యవస్థ వారికి అడ్డంకుగా ఉండి కనీసం మేము గ్రామాల్లోకి వెళ్ళి చైతన్యపరచడానికి వెళ్తే కనీసం కూర్చోవడానికి కూడా అవకాశం లేని సందర్భాలు కూడా ఎదుర్కొంటాం. ఎందుకు మా జాతి బిడ్డలు ఎవరైనా మేము పోయి వాళ్ళతో మాట్లాడాలంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఏదైతే కమ్యూనిటీకి సంబంధించినటువంటి అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు కానీ లేదా పెత్తందారి వ్యవస్థలకు ఉన్నటువంటి వాళ్ళు కాలు రాస్తున్నటువంటి మేము వెళ్తే మాకేమొస్తుంది. అలాంటి పరిస్థితులు అధిగమించి కనీసం ఒక పూట కూడా తినడానికి ఇబ్బంది పడి ఎక్కడో మరుగుని తీసుకొచ్చి పెట్టి వాళ్ళు మాతో కలిసి రావడానికి కొంత అవకాశాలు కల్పించిన సందర్భాలు కూడా మరి ఎన్నో రకాలుగా కుటుంబానికి దూరమై
జాతి ప్రయోజనాలు, మేము ఈ సమాజంలో మనుషులు అనేటువంటి ఒకే ఒక దృక్పథంతో నిరూపించుకోవడానికి కృష్ణమాది గారి వెళ్ళడం జరిగింది. ఆ నాయకత్వంలో పనిచేశాం. మరి ఎదుర్కొన్నటువంటి సందర్భాల్లో బాధలు అసలు వర్ణాతీతం, అసలు మనిషిగా చెప్పుకోలేనటువంటి బాధ. అలాంటి పరిస్థితులను మేము ఈ ఉద్యమంలో ఎదుర్కొంటూనే ఉద్యమాన్ని నాయకత్వం తీసుకొచ్చి ఈరోజు గౌరవమైన స్థానంలోకి రావడానికి అవకాశం మార్పేశాం. అప్పటికి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే చాలా మార్పు వచ్చింది సార్. అంటే మార్పు వచ్చింది. నేను మార్పునైతే నేను కానీ ఇంకా మార్పు రావాలని కోరుకుంటున్నాను. ఇంకా ఏ రకంగా మార్పు రావాలని? ఇప్పుడు ఎప్పుడు కూడా వ్యక్తి తన యొక్క రాజకీయ స్వలాభాలకి, రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆ యొక్క రాజకీయ వాళ్ళ ఉనికి కోసం కాపాడుకోనేకి ఇస్తున్నటువంటి అవకాశాలు తప్ప, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకా కొంత మనకు ఇబ్బందికరమైన వాతావరణమే ఉంది. అంటే ఇక్కడ మార్పు వచ్చింది, మా కట్టు బట్ట తిండిలో మార్పు వచ్చింది, కానీ మేము చేరుకోవాల్సినటువంటి చేరికి ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఇంకా చేరుకోవాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడ రాజకీయంగా ఎంతో కొంత ఈరోజు సమాజంలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది ఓన్లీ తెలుగుదేశం పార్టీనే. ఆ పార్టీలో కూడా మాకు అవకాశాలు కల్పించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటిగా ఆ పార్టీ స్థాపించినటువంటి మరి ఎన్టీ రామారావు గారు. ఆ రోజు ఆయన క్యాబినెట్ లో ఎంతమంది దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు, దళిత మంత్రులు ఉన్నారు, ఒకతూరు మనం బేరీజ్ వేసుకుంటే ఒకనొకప్పుడు కనీస సమాజంలో గుర్తింపు లేనటువంటి మేము రాజకీయ చైతన్యం తీసుకురావడానికి, ఇంకొక నిజం చెప్పాలంటే దినచర్యలో మేము తీసుకునే ఫుడ్లో కనీసం ఒక మెతుకు, తెల్లటి మెతుకు కనపడేది కాదు. ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ ఉద్భవించిన తర్వాత ప్రతి ఇంట్లోన తెల్లన్నం తినేటువంటి పరిస్థితి మేము కళ్ళారు. ఎందుకంటే నా చిన్న వయసులో ఏ రెడ్డింటి దగ్గరకో ఏ కాపింటి దగ్గరికి వెళితే ఏ ఫంక్షన్ అప్పుడో వాళ్ళు తిని మిగిలినటువంటి పెట్టేవారు, లేదా ఆ ముద్దులో ఏదో మైలీకి ఒక మెతుకు కనపడినట్టు ఎక్కడో ఒక అంతా రాగిపిండో సద్దపిండో ఇలాంటివి ఉండేటివి. కాబట్టి సమాజంలో గుర్తింపు రావాలన్నా, సమాజంలో మార్పు వచ్చిందన్నా మనం స్వాగతించాల్సిందే. కానీ చట్టాలపైన వచ్చినటువంటి మార్పు, సమాజంలో వివక్షత కోసం ఎదుర్కొంటున్నటువంటి మార్పుని పూర్తిగా రావాలని కోరుకుంటున్నాం. ఇలాంటి పార్టీల ద్వారానే మనకు వేదికలు దొరికాయి. ఎందుకంటే గత ఈ 1983 నుంచి ఆ ఎన్నికలకు ఒక తూరు ఆలోచన చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏవైతే కమ్యూనిస్ట్ పార్టీలు ఈ దేశాన్ని అంటే స్వతంత్రం తీసుకొచ్చినటువంటి ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ ఉందో మరి మాకు ఎన్ని రకాలైనటువంటి లబ్ధి చేకూరుందంటే వాళ్ళ అవకాశాలకు 1-2 చూపించారేమో కానీ పదవులు ఇచ్చారేమో కానీ చట్టాలు ఇంప్లిమెంట్ చేసే కాడ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ దళితుల పక్షాన్ని లేదనే దానికి 83 తర్వాత తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించిన తర్వాత మరి ఆ చట్టాలపైన అవగాహన కావచ్చు, లేదా చట్టసభల్లో మేము మాట్లాడేదానికి అవకాశం కావచ్చు, అవకాశాలు కల్పించడం కావచ్చు, రిజర్వేషన్ ఫలాలు మాకు లభించడంలో కావచ్చు, మాకు ఆ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే అవకాశాలు వచ్చాయనేది చాలా నిజమం. సార్, బాలకృష్ణ గారిలో మీకు రాజకీయంగా, సేవాపరంగా ఆయనలో నచ్చిన మంచి క్వాలిటీస్ ఏంటి? రాజకీయంగా నందమూరి బాలకృష్ణ గారిలో నచ్చినటువంటి ప్రధానమైన గుణం కష్టపడినటువంటి కార్యకర్తను గుర్తించడం ఆయన ప్రధాన లక్ష్యం. పార్టీ కోసం ఎవరైతే శ్రమిస్తారో అది అతని బ్లడ్ లోనే ఉంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు వారసత్వాన్ని పుణుకుపుచ్చుకొని పుట్టినటువంటి బాలయ్య బాబు గారు ఈరోజు ఎంతో మంది దళిత నాయకులు తయారు చేసినటువంటి ఘనత కూడా బాలయ్య బాబు గారు. ఆయనలో ఉన్నటువంటి మంచి గుణం కష్టపడినటువంటి వారికి న్యాయం జరగాలనేది మాత్రం చాలా అసలు ఏ ఆలోచన కూడా మనం చేయాల్సిన అవసరం లేదండి. బాలయ్య బాబు గారు కష్టపడే కార్యకర్తను కానీ కష్టపడే వ్యక్తి అంటే చాలా గౌరవంగా చూస్తుంటాడు. అదేవిధంగా దళితులు అంటే మాత్రం సామాజికంగా వెనుకబడినటువంటి మాత్రం ఖచ్చితంగా ఆయన ముందు వరుసలో ఉంటాడు. ఆయనలో నచ్చినటువంటి ఒకే ఒక గుణం కష్టపడే కార్యకర్తను పైకి తీసుకురావాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అక్కడ కమ్యూనిటీ ఎక్కడ చూడాలి బాలయ్య బాబు గారు, కమ్యూనిటీ ఎక్కడ కూడా చూడు. ఆయన ఏదైతే బాధ్యతలు ఇచ్చి ఆ బాధ్యతను సమర్థవంగా నిర్వర్తించి అది కూడా నీతి నిజాయితీగా ఎక్కడ కూడా కరప్షన్కి అవకాశం ఇచ్చినటువంటి ఏకైక మరి రాజకీయ నాయకుడు, హీరో బాలయ్య బాబు గారు. అతనిలో నచ్చినటువంటి మొట్టమొదటి గుణం అతని మీద ఉన్న నమ్మకం. కష్టపడిన వారికి ఖచ్చితంగా అతని దగ్గర న్యాయం జరుగుతుందని దానికి నేను ఉదాహరణ అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా. అంటే సేవాపరంగా వెళ్తే
ఈరోజు క్యాన్సర్ హాస్పిటల్ బస్సు సారకం క్యాన్సర్ హాస్పిటల్ జరిగి ఎన్నో రకాలైన సేవలు అందిస్తున్నారు. కానీ మీరు ఒక తూరు ఆలోచన చేయండి, ఎమ్మెల్యేగా ఉంటూ ప్రతిపక్షంలో ఉంటూ పాలకపక్షం అప్పుడు మనకు ఏదైతే కరోనా వచ్చిందో కరోనా టైంలో కూడా తన సొంత నిధులతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హిందూపూర్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి కిట్స్తో మొదలుకుంటే ఒక మాస్క్ వేసుకునే తను మొదలుకుంటే అక్కడ పనిచేసే సిబ్బంది ఉందో వాళ్ళకి కూడా ఇబ్బంది జరగకోకుండా వాళ్ళకి కొన్ని కిట్స్ ఇస్తూ కొన్ని ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ప్రజల యొక్క బాగోగుల కోసము చూసినటువంటి వ్యక్తి బాలయ్య బాబు గారు. అంటే అంత కరోనా టైంలో కూడా ఆయన ప్రతిపక్షంలో ఉండి సొంత నిధులు వెచ్చించడం అనేది ఆయన సేవా గుణానికి నిదర్శనం. ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఏదైతే క్యాన్సర్ హాస్పిటల్ ఉందో ఎంతో మంది ఈ అనంతపురం కరూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక హిందూపూర్ నియోజకవర్గం ఉన్నటువంటి వ్యక్తులకే కాకుండా ప్రజలకే కాకుండా ఈ అనంతపురం ఉమ్మడి జిల్లాకు సంబంధించినట్టు ఏ ఎమ్మెల్యే కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ సామాన్య కార్యకర్త కానీ సామాన్య ప్రజలు కానీ హిందూపురం యొక్క తన ఆఫీస్కి వెళ్ళి నా ఆరోగ్య పరిస్థితి ఇది, నాకు క్యాన్సర్ కాదు ఇంకో రకం ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా ఆయన దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ఖచ్చితంగా వారికి మరి వేరే వాళ్ళ సపోర్టు అంటే ఇది రికమెండేషన్ లేకోకుండా డైరెక్ట్గా ఆ కుటుంబాలకు కానీ ఆ వ్యక్తులకు కానీ సేవ చేసేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి. ఆ సేవా గుణంలో ఆయనకి ఎవరు మించి రారు, ఇంతవరకు ఎవరు రారు, ఇంకా రారు అనే విషయాన్ని కూడా నేను ముక్తకంఠంగా చెప్తున్నాను. ఎందుకంటే పెద్ద ఆయనకు ఉన్నటువంటి ఏదైతే సామాజిక స్పృహ సామాజిక ఆలోచన ఉందో దాంట్లో పూర్తి 100% బాలయ్య బాబు గారు మరి నిలువుటెత్తి అద్దము మరి మా బాలయ్య బాబు గారు నేను చెప్పగలుగుతాను. సార్ అప్పట్లో నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు ఇప్పుడు బాలయ్య గారికి వీళ్ళిద్దరు చేసిన డెవలప్మెంట్స్ ఏంటి సార్? ఎంత అప్పటికి ఇప్పటికి ఎంత డెవలప్ అయిందంటారు? ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాటుకున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఒక పార్టీని స్థాపించి ఆ పార్టీ స్థాపించినటువంటి వ్యక్తి మాకు అక్కడ ఎమ్మెల్యేగా రావడం, ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఆ పరిసర ప్రభావాలు ఒకతూరు పరిశీలన చేస్తే నందమూరి తారక రామారావు వచ్చేదానికంటే ముందే అసలు మా బతుకులు అసలు ఊహించని విధంగా ఉండేవి. అక్కడ ఏ విధమైనటువంటి డెవలప్ కానీ అభివృద్ధి కానీ ఏ సంక్షేమ పథకాలు వచ్చేటివి కాదు. అన్నీ ఈ పెద్ద పెద్ద నాయకుల యొక్క చేతుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చేతుల్లో అన్ని వారి యొక్క దారాదత్తమై వాళ్ళ కుటుంబాలకు వెళ్ళిపోయాయి. కానీ ఎన్టీ రామారావుకి వచ్చిన తర్వాత మీరు ఒకతూరు ఆలోచన చేసుకుంటే సమాజంలో మార్పు రావాలంటే వ్యక్తిలో మార్పు రావాలంటే జ్ఞాన సంపద అవసరం కాబట్టి విద్యను వాళ్ళు ప్రోత్సహించే కాడచ్చు. ఆ విద్య ప్రోత్సహించే కాడే మనకు నందమూరి నగర్లో మలుగురికి సంబంధించినటువంటి ఒక గురుకుల పాఠశాలని మన ఎన్టీ రామారావు గారు తీసుకురావాలి. అదే క్రమంలోనే మారుమూల ప్రాంతమైనటువంటి కర్ణాటక అటువైపు బార్డర్లో ఉన్నటువంటి ఒక చిలుముతూరు మండలంలో టేకులోడ్ అనేటువంటి ఒక అడవి ప్రాంతంలో దాదాపుగా అక్కడ ఒక గురుకుల పాఠశాల తీసుకురావడం జరిగింది. అదే హిందూపూర్ నడిబడ్డులో ఇండోర్ స్టేడియం తీసుకురావడం. అంటే విద్యను ప్రోత్సహించే కాడ మనము కొంత బీజాలు వేయగలిగితే వాళ్ళ యొక్క స్థితిగతులు మారి సమాజంలో వాళ్ళ కుటుంబాలు మార్పు వచ్చేదానికి అవకాశం ఉంటుందని ఆ రోజే ఎన్టీ రామారావు గారు గుర్తించారు. కాబట్టి అక్కడ కొన్ని కళాశాలలు కావచ్చు విద్యా సంస్థలు కావచ్చు తీసుకురావాలి. దాని ద్వారా మరి చదువులేనటువంటి నిరుపేదలైనటువంటి మరి కార్మిక వ్యవస్థకు కూడా కొంత అప్పుడున్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు లేదు ఇప్పుడున్నటువంటి టోటల్గా ఇండస్ట్రియల్ పార్క్ని తీసుకొచ్చి ఈరోజు హిందూపూర్ చుట్టూ పరిశ్రమలు ఉండడం అనేది ఆ రోజు పునాది వేసినటువంటి వ్యక్తి మరి నందమూరి తారక రామారావు గారు. అయితే ఈరోజు మా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు అభివృద్ధిని ఒకతూరు మీరు చూస్తే హిందూపూర్ నుంచి దాదాపుగా కొడికొండ చెక్ పోస్ట్ నుండి సిరా వరకు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన రోజు నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి హిందూపూర్ అభివృద్ధిని ఒకతూరు చూసుకుంటే ఆదర్శ నియోజకవర్గంగా మనం చెప్పుకోవడానికి మనం ఎక్కడ కూడా సంకోచించాల్సిన పని లేదు. ఎందుకంటే కొడికొండ చెక్ పోస్ట్ నుండి సిరా వరకు రవాణా సౌకర్యం కావడానికి ఒక అవకాశం అయితే హిందూపూర్లో అత్యంత దారుణంగా అసలు బస్ స్టాండ్ లో నిలబడడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఒక పక్క మురికి కాలువలు మురికి ఈగలు దోమలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు పరిగి బస్ స్టాండ్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ యొక్క స్థలాన్ని సుందరీకరణ చేసి మరి మంచి భవనాలు ఏర్పాటు చేసి ఈరోజు వ్యాపార సముదాయ ఇది ఎటైతే పెట్టాడో ఈరోజు మనం అక్కడికి వెళితే ఆ అభివృద్ధి మనం తద్వారా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నటువంటి హాస్పిటల్ అభివృద్ధి విషయంలో
మరి ప్రత్యేకించి మరి చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఒక వార్డ్ని తీసుకొచ్చి కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి హాస్పిటల్ అభివృద్ధి చేయడం జరిగింది. ఆ క్రమంలోనే పశువులకు సంబంధించినటువంటి ఒక హాస్పిటల్ని అక్కడ అనిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి ఒక హాస్పిటల్ కూడా డెవలప్ చేయడం. అక్కడి నుంచి మొదలుకుంటే మారుమూల ప్రాంతాల వరకు, రోడ్డు సౌకర్యం లేనటువంటి రోడ్ల వరకు ఆయన సొంత నిధులతో వేసినటువంటి, ప్రతిపక్షంలో ఉన్నాడు, ఆయన సొంత నిధులతో వేసినటువంటి ఎన్నో గ్రామాలకు సంబంధించినటువంటి రహదారులు ఉన్నాయి. అంటే అభివృద్ధికి చిరునామా బాలయ్య ఈ రోజు నందమూరిపురికి శంకుస్థాపన చేసి ఆ రోజు మా యొక్క జీవితాలు వెలుగు తీసేసినటువంటి వాడు తారక రామారావు. అభివృద్ధి అంటే బాలయ్య బాబు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజు అనేక రకమైన ఇండస్ట్రీలు రావడానికి కానీ, ఈ రోజు వేల కోట్ల రూపాయల బడ్జెట్ తీసుకొచ్చి డెవలప్ చేసడానికి కానీ మీరు చూసే ఉంటారు ఎన్ని ఛానళ్ళు కానీ పేపర్లో కానీ. మొన్నటికి మొన్న మరి మున్సిపాలిటీకి దాదాపుగా 192 కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేసి మంజూరైనటువంటి సందర్భం. అంటే ప్రతి విలేజ్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ప్రతి విలేజ్ స్కూల్లోన కంప్యూటరైజ్ సంబంధించినటువంటి టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ కాడ తన యొక్క సొంత నిధులతో మరి టీవీస్ కావచ్చు లేదా కంప్యూటర్ సిస్టమ్స్ కావచ్చు వీటన్నిటి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈరోజు ఆంధ్రనీవ కాలువకు సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ చేసి ఎత్తిపోతుల పథకాన్ని తీసుకొచ్చి లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకురావడానికి దాదాపు 483 కోట్లతో రేపు ప్రపోజల్ తీసుకొచ్చి ఆయన మరి ఎగువ ఉన్నటువంటి మండలాలకి నీరిచ్చేదానికి కృతనిశ్చయంతో ఒక ప్రణాళిక సిద్ధం చేసినటువంటి వ్యక్తి. ఈరోజు పారిశ్రామిక వాడను మరి పరిగెత్తించు రేపు టేక్లోడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రేపు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి మరి బాలయ్య బాబు గారు సారథ్యం తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే అభివృద్ధి అనేది మరి బాలయ్య బాబు గారితో చూసి నేర్చుకోవాల్సిందే తప్ప ఆ బాలయ్య బాబు గారు అభివృద్ధికి చిరునామా హిందూపూర్లో జరిగినటువంటి అభివృద్ధి అసలు మీరు ఒకతూరు ఆలోచన చేస్తే ఇంత ప్రజల పక్షాన ప్రజలు ఈరోజు ముక్తకంఠంతో 3వ తూరి యాక్టరీతో గెలిపించుకున్నారంటే ఆయన యొక్క ప్రజా సంక్షేమం పైన ఉన్నటువంటి పరితపించేటువంటి గుణం, ప్రజలకు ఏ విధమైనటువంటి సమస్య ఉన్నా వెంటనే స్పందించి వాటిని పరిష్కరించే దిశలో వెళ్ళడం అనేది అసలు 100కి 100 మార్కులు మా బాలయ్య బాబు గారికి పడతాయి. మా హిందూపు నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి మా బాలయ్య బాబు గారి యొక్క చిరునామా అని చెప్పి మేము చెప్పగలుగుతాం. సార్, మీరు MRPS లో కీలక నాయకుడిగా ఎదిగారు కదా. మీరు మందకృష్ణ మాదిగ గారితో వర్క్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? మీరు ఎలాంటి లక్షణాలు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నారు సార్? అదే చెప్పానండి. 93లో నేను పూర్తి స్థాయిలో మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో నేను పనిచేయడం స్టార్ట్ చేసే తర్వాత అసలు ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు. జైలుకు కూడా పోయాం. హక్కుల సాధన కోసం ఆయన ఇచ్చిన పిలుపులో ప్రతి దాంట్లోనూ ముందు వరుసలో ఉన్నాం. ఒక గ్రామీణ స్థాయి నుంచి ఎదిగినటువంటి నేను ఒక నియోజకవర్గ అధ్యక్షుడిగా, ఒక జిల్లా సెక్రటరీగా, ఒక జిల్లా వైస్ ప్రెసిడెంట్గా, ఈ ఉమ్మడి జిల్లాకు అధ్యక్షుడిగా 5.5 సంవత్సరం చేయడం అనేది ఆ ఉద్యమంలో ఆయన ఇచ్చినటువంటి అవకాశానికి నిదర్శనం. అంటే ఆ అవకాశానికి నిదర్శనం కూడా చిత్తశుద్ధితో ఆ హక్కులు కాపాడుకునేదానికి కానీ, హక్కులు సాధించే విషయంలో కానీ ఆయన తీసుకున్న నిర్ణయానికి కంకణబద్ధుడై ఆయనతో నడిచినటువంటి వ్యక్తి కాబట్టి నన్ను ఆ విధమైనటువంటి ఒక పెద్ద జిల్లాకి జిల్లా అధ్యక్షుడు కూడా చేయడం జరిగింది. అంటే సమాజంలో జరుగుతున్నటువంటి ఏవైతే నిర్ణయాలు తీసుకుంటాడో మందకృష్ణ గారు దాన్ని తూచా తప్పకోకుండా సమాజ శ్రేయస్సు కోసం, సమస్య పరిష్కారం కోసం మరి నేను కార్యక్రమం తీసుకోవడంలోనే నాకు మందకృష్ణ మాదిగ గారు అవకాశాలు ఇచ్చారు. ఈ రోజుకి ఆయన దగ్గర నాకు ఆ సత్సంబంధాలు అట్లే కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఆయన పోరాటానికి ఎప్పుడు కూడా మా నైతికంగా నా మద్దతు పూర్తిగానే ఉంటుంది. నేను ఖచ్చితంగా ఆ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో నేను బతికినంతసేపు ఆయన కాపాడుకునే కాడు కానీ, ఆయన తీసుకున్న నిర్ణయాలు మరి ఇది అమలు చేసుకునే కాడు కానీ నా ప్రోత్సాహం ఉంటుంది. మందకృష్ణ మాదిగ గారు అంటేనే ఒక వెలుగు, దళిత సూర్యుడైన. ఈరోజు ఈ సమాజంలో ఎక్కడో ఊరికి చివరిగా ఉన్నటువంటి వాళ్ళము మాదిగ అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నటువంటి ఆ పదాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మందకృష్ణ మాదిగ గారు. అంబేద్కర్ ఆ రోజు రాజ్యాంగాన్ని ఇచ్చారు, కానీ అది ఇంప్లిమెంట్ చేసే కాడ నేను మొదట్లోనే చెప్పాను, రాజకీయాలు మరి కాలు రాస్తే దాన్ని సాధించే కాడ ఎంతో మంది జాతి బిడ్డలు మరి బలి అయిన తర్వాత, ఎంతో మంది జైలు పాలై అనారోగ్యాలకు గురై మరి ఈ జాతి ఉద్యమ ప్రయాణంలో త్యాగాలతో కూడినటువంటి ఉద్యమాలు చేయడం వల్లనే మందకృష్ణ మాదిగ గారు నాయకత్వంలో మాకు గుర్తింపు వచ్చింది.
అట్ ది సేమ్ సమాజంలో కూడా గుర్తింపు. ఏపీ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గా, స్టేట్ డైరెక్టర్ గా మీకు ఈ పొజిషన్ ఎలా వచ్చింది సార్? మీరు ఒకటూ ముందు మాట్లాడుతూ అడిగారు, బాలయ్య బాబు గారితో మీకు ఎట్లా సంబంధం, మీకు ఆయనకు ఈ సత్సంబంధాలు ఏ విధంగా వచ్చాయి? బాలయ్య బాబు గారు మొట్టమొదట హిందూపురి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నామినేషన్ చేసినప్పటి నుంచి మొదలుకుంటే మొన్న నాకు పదవి రావడానికంటే ముందు వరకు బాలయ్య బాబు గారు నన్ను ఒక కోణంలో అబ్జర్వ్ చేసుకుంటూ రావడం జరిగింది. అంటే పార్టీలో కష్టపడేటువంటి కార్యకర్తకు ఏ విధమైనటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను మొదట్లో చెప్తున్నప్పుడే, ఈరోజు ఒక మాదిగ బిడ్డగా నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే ఈ సమాజంలో గుర్తింపు రావడానికి ఒక వేదిక దొరికినటువంటి ఎంఆర్పిఎస్ లో మందకృష్ణ మాదిగ గారు నాకు ఒక అవకాశం కల్పిస్తే ఈరోజు ఈ సుమన్ టీవీ దగ్గర కూర్చోవడానికి ఒక పదవి నాకు అధిరోహించడానికి కారకుడు రాజకీయ గురువు నందమూరి బాలకృష్ణ గారిని నేను గంటపదంగా చెప్పడం. అంటే నాకు తెలిసి రాజకీయంగా దాదాపు 30 సంవత్సరాలు నేను రాజకీయాల్లో పనిచేస్తే ఏనాడు కూడా నాకు ఇంత గుర్తింపు ఇచ్చినటువంటి నాయకత్వం ఎక్కడ కనపడలేదు. అంటే బాలయ్య బాబు గారు ఒక నిబద్ధతతో పనిచేసేటువంటి, ఒక సామాజిక ఆలోచనతో పనిచేసేటువంటి, ఒక సమాజంలో వెనుకబడ్డ వర్గాలపైన ఉన్నటువంటి దృక్పథానికి ఇది నిదర్శనం. ఒక ఎస్సీ మాదిగ కులం ఉన్నటువంటి నన్ను ఒక రాష్ట్ర స్థాయి నాయకత్వం ఇచ్చి నన్ను ఒక నాయకుడిగా తయారు చేసినటువంటి, రాజకీయ నాయకుడిగా తయారు చేసినటువంటి రాజకీయ గురువు బాలయ్య బాబు గారనే నేను చెప్పుకోవాలి. ఎందుకంటే నా కుటుంబ నేపథ్యాన్ని చూసుకుంటే రాజకీయ నేపథ్యం నా కుటుంబంలో లేదు, లేదా ఆర్థిక నేపథ్యము లేదు, లేదా ల్యాండ్ లాడర్స్ అసలు కాదు. ఓన్లీ ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆయనతో పనిచేయడం వల్లనే బాలయ్య బాబు గారు ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్గా ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి ఏదైతే పదవి ఉన్నదో నేను అతనికే అంకితం చేస్తున్నా. ఎందుకంటే ఆయన ఏ ఉద్దేశంతో నాకు ఈ పదవి ఇచ్చాడో, ఏ ఆలోచనతో నాకు ఈ పదవిని మరి అవకాశం కల్పించాడో దేనికి న్యాయం చేసినటువంటి బాధ్యత కూడా నాకు ఉంది. కాబట్టి బాలయ్య బాబు గారే నా రాజకీయ గురువు. బాలయ్య బాబు గారితోనే నా రాజకీయ ప్రస్థానం కూడా ముగియాలని నేను కోరుకుంటున్నా. ఎన్ని సంవత్సరాలైనా నా ఊపిరి ఉన్నంత వరకు బాలయ్య బాబు గారు తెలుగుదేశం పార్టీతోనే ఉంటా. ఏ పార్టీ కానీ, ఏ ఆకాశాలు కానీ నేను ఎక్కడికి కూడా ఆ నెగిటివ్ ఆలోచనతో లేను. ఎందుకంటే ఎదిగే నాయకత్వాన్ని ప్రోత్సహించేటువంటి నాయకుడు బాలయ్య బాబు గారు. అన్ని వర్గాల్లోన ఉన్నటువంటి నాయకులకి ఖచ్చితంగా అవకాశాలు రావాలని కోరుకునేటువంటి వాడు బాలయ్య బాబు. ఆ పరిధిలో నాలాంటి ఒక సామాన్య కార్యకర్తని ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా తయారు చేయడంలో ఆయన ఆలోచన విధానానికి నేను ఈరోజు ఉండాల్సినటువంటి ధర్మం ఎంతైనా ఉంది. రాజకీయంగా మరి బాలయ్య బాబు గారు ఏ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బాధ్యతలు ఇచ్చాడో ఆ రాష్ట్ర బాధ్యతలు పూర్తి స్థాయిలో మరి బాలయ్య బాబు గారు ఆశకు అనుగుణంగా, ఆలోచన విధానానికి అనుగుణంగా తూచా తప్పుకోకుండా బాలయ్య బాబు గారి నాయకత్వంలోనే ఉంటాము. బాలయ్య బాబు గారి ఆశయ సాధన కోసమే పనిచేస్తాం. ఫైనల్ గా మీరు ఒక విషయం చెప్పాలండి. ఏంటంటే మీరు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉంటున్నారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం తరఫున ఈ సామాజిక వర్గానికి ఏ విధంగా అండగా ఉండాలనుకుంటున్నారు మీరు? అయితే ఇక్కడ క్రమశిక్షణతో కూడిన పనితీరు చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది, బాలయ్య గారిది, వారికి మీరు ఎలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు? నేను ఈ వేదిక ద్వారా ఒకటే మనవి చేస్తున్నా. భవిష్యత్ తరాలకు లోకేష్ బాబు గారు నాయకత్వం వహించబోతున్నారు. మహానాడులో తీసుకున్నటువంటి 6 శాసనాలు కంపల్సరీగా ఒక ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా నేను ప్రజల్లోకి ఆ యొక్క 6 శాసనాలను తీసుకెళ్లే కాడ నేను కంకణబద్ధుడై ఉన్నా. అదే క్రమంలోనే బాలయ్య బాబు గారు తీసుకునేటువంటి ఏదైతే సంక్షేమ ఆలోచన విధానం ఉందో హిందూపూర్ నియోజకవర్గంలో కానీ మేము ఖచ్చితంగా బాలయ్య బాబు గారి యొక్క ఆశయ సాధన కోసం మేము పనిచేయాల్సినటువంటి ధర్మం ఉంది. తద్వారా లోకేష్ బాబు గారు రేపు భవిష్యత్తులో యువ నాయకుడుగా రేపు తెలుగుదేశం పార్టీని భుజాలు మోయడానికి, పూర్తి స్థాయిలో ఆయన వెంబడి నడవడానికి మేము అందరూ సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే కాలానికి అనుగుణంగా పోటీతత్వం పెరుగుతున్నటువంటి సమాజంలో ఏదైతే మార్పులు వస్తున్నాయో వాటికి అనుగుణంగా రాజకీయ మార్పులు కూడా రావాల్సినటువంటి వాతావరణం ఎంతైనా ఉంది. మరి దళితుల అభ్యున్నతి తెలుగుదేశం పార్టీనే. నేను తెలుగుదేశం పార్టీతో పాటు బాలయ్య బాబుకి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నా. ఎందుకంటే నాలాంటి దళితుల యువకులకు అవకాశం కల్పించినటువంటి ఒక పార్టీ, ఈ సమాజంలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి పార్టీ, ఈ సమాజంలో నాలాంటి రాజకీయ నాయకులను, విద్యావంతులు తయారు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దానికి పునాది వేసినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు అయితే, వాటి ఆశయాలు పరితపిస్తున్నటువంటి మరి లోకేష్ బాబు గారి యొక్క సారథ్యంలో
బాలయ్య బాబు గారి యొక్క ఆశయ సాధన కోసం దళితుడిగా, ఒక దళిత నాయకుడిగా నాకు ఇచ్చినటువంటి ఈ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ పదవిని పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ గ్రౌండ్ స్థాయికి తీసుకెళ్లి అర్హులైనటువంటి ఏదైతే కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలు అందించే కాడ నేను ఖచ్చితంగా నా యొక్క కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తూ బాలయ్య బాబు గారు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని నేను ఆయన నమ్మకానికి ఒమ్ము చేయకోకుండా ఖచ్చితంగా ఆయనకు నమ్మకస్తుడిగా నేను పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఒకటి ఉంది. ఈ క్రమంలోనే లోకేష్ బాబు గారు ఏదైతే ఈ రాష్ట్రానికి కాబోయే నాయకుడు అవుతున్నాడో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కాడ కానీ అవి ఇంప్లిమెంట్ చేసే కాడ కానీ పూర్తి స్థాయిలో నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తున్నా. ప్రత్యేకించి నాకు ఇచ్చినటువంటి ఈ పెద్ద అవకాశానికి నా జీవితాంతం నా రాజకీయ భవిష్యత్తును తెలుగుదేశం పార్టీకి అంకితం చేస్తూ నేను ఎక్కడున్నా ఏమి చేసినా బాలయ్య గారు అడుగుజాడల్లోనే బాలయ్య గారు నాయకత్వంలోనే పనిచేస్తాను, తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. చాలా థ్యాంక్స్ అండి గంగాధర్ గారు. ఈరోజు మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మా సుమన్ టీవీలో మన ప్రేక్షకులందరికీ కూడా మీరు ఎంతో చక్కగా మీ రాజకీయం కానివ్వండి, మీరు ఈ పొజిషన్కి ఒక స్టేట్ డైరెక్టర్గా వచ్చున్నారు, మీరు మీ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు అనే ప్రతి ఒక్క విషయాన్ని కూడా మా దగ్గర చాలా స్పష్టంగా వివరించారండి. మాకున్న ఎన్నో సందేహాలను కూడా మీరు వివరించారు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నేను కూడా సుమన్ టీవీ పెద్దలకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నాలాంటి కార్యకర్తలను ఈ యొక్క వేదికల ద్వారా మరి సమాజానికి పరిచయం చేసి మాకు ఇచ్చినటువంటి అవకాశాలను మేము వారి ఎవరైతే మాకు సహకరించారో వాళ్ళని కూడా మేము సమాజంలో బయటకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా మీరు తీసుకున్నటువంటి ఏదైతే సుమన్ టీవీ తీసుకున్నటువంటి ఇంటర్వ్యూల్లో కానీ మరి సమాజానికి ఉపయోగపడేటువంటి విలువైనటువంటి సమాచారం చాలా ఉంది. కాబట్టి నన్ను ఈ సుమన్ టీవీకి ఆహ్వానించి నాకున్నటువంటి నా మనసులో ఉన్నటువంటి నాకు ఇచ్చినటువంటి అవకాశాలు ఇచ్చినటువంటి మరి ఏదైతే అవకాశాలు ఉన్నాయో వాటిని ఉపయోగించుకునే కాడ సుమన్ టీవీ ద్వారా నాకు అవకాశం కల్పించినట్టు మీకు ఈ స్థానాన్ని రాజకీయంగా అవకాశం కల్పించినట్టు బాలయ్య బాబుకి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్.